నీవు వచ్చిన దేశము నీకు జ్ఞాపకం ఉన్నదా అనేటటువంటి ఒక అంశాన్ని గురించి మనం ఈ రోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ అంశం ఎందుకు నేర్చుకోవాలి అనేది మన ప్రశ్న. ఏంటండి, నీవు వచ్చిన దేశము నీకు జ్ఞాపకం ఉన్నదా అనేటటువంటి అంశము దేవుడు ఎందుకు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా అర్థం చేసుకున్నాం. అయితే ప్రియులారా, మానవుని విషయంలో మనం పరిశీలన చేసుకుంటే ఈ భూలోకం కలగడానికి గల ఒక ప్రణాళిక ఉంది. ఈ భూమి లేనప్పుడు అగాధ జలములు ఉన్నప్పుడు ఈ జలములను అన్నిటిని స్థిరపరిచి దేవుడు ఒక భూమిగా దీని నిరాకారంగా ఉన్నదాన్ని ఒక ఆకారం ఇచ్చింది. దేనికోసము, ఎవరి కోసము అనేది మొట్టమొదట మనం ఒకసారి పరిశీలన చేయాలి. దేవుని యొక్క సంకల్పం ఏంటి అనేది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఈ అంశాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, ముందు దేవుని యొక్క సంకల్పాన్ని మనం తెలుసుకొని ఆ తర్వాత ఈ అంశంలోనికి వెళ్ళిపోతే మనకు చాలా క్లుప్తంగా మనకు అర్థమవుతుంది. అయితే ప్రియులారా, ఈ లోకాలు లేనప్పుడు పరలోక రాజ్యంలో దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్రయండి అనునిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నటువంటి పరలోకపు తండ్రి ఒక సంకల్పాన్ని సంకల్పించాడు, ఒక ఆలోచనను కలిగి ఉన్నాడు. ఏంటంటే, నాకు కలిగినటువంటి మహిమకు, నాకు కలిగినటువంటి పరిశుద్ధతకు నాకు అనేక మంది కుమారులు కావాలనేటువంటి విషయాన్ని దేవుడు అక్కడ సంకల్పించినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే పిల్లలు, మరి అంతకుముందు పరలోకంలో ఎవరెవరు ఉన్నారు? దేవునికి కుమారులు లేరా అంటే కుమారులు ఉన్నారు. ఎవరంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా అక్కడ కుమారులకు ఉన్నారు. అది ఎలా మనకు అర్థమవుతుంది అంటే, మాప్పుడు దేవుడు అంటే మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరులను చేయదు అనేటువంటి ఒక ఆలోచన దేవుడు అక్కడ సభాప పర్వతం మీద జరిగించినట్టుగా మనకు కనబడతా ఉంటుంది. ఆ చిత్త ప్రకారమే దేవుడు తనకు అనేక మంది కుమారులు కావాలని దేవుని సంకల్పంలో సంకల్పించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయ ప్రకారంగానే దేవుడి చేత కొంతమంది అధికారులు ఉన్నారు పరలోక రాజ్యంలో. కోటాను కోట్ల దేవదూతల్లో కొంతమందికి అధికారం ఇచ్చినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అధికారము అని అంటే, అక్కడ మనం పరిశీలన చేస్తే సాతాను అంటే ఈ దేవదూత సాతానుగా మారక ముందు దేవుని సన్నిధిలో ఎంతో మహిమగా ఉన్నటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, అసలు ఈ దూత సాతానుగా ఎలా మారిపోయాడు అనేది మనం పరిశీలన చేస్తే, ఎందుకు మారిపోయాడు అని అంటే, ఎప్పుడైతే దేవుడు ఒక సంకల్పాన్ని సంకల్పించాడు, నాకు కలిగినటువంటి మహిమకు పరిశుద్ధతకు నాకు అనేక మంది కుమారులు కావాలని ఎప్పుడైతే దేవుని యొక్క సంకల్పించాడో, సంకల్పానికి వ్యతిరేకంగా ఈ దేవదూత దేవుని మీద తిరుగుబాటు చేసినట్టుగా మనకు కనబడతా ఉంది. ఎందుకు తిరుగుబాటు చేశాడు అంటే, మేము కోటాను కోట్ల దేవదూతలు ఇక్కడ ఉన్నాం కదా, మరి నేను మీకు వారసులం కాలేమా, ఇంకా నువ్వు మళ్ళీ కుమారులను కానీ వారికి కూడా మేము సేవ చేయాలా, వారిని కూడా ఈ పరలోక రాజ్యంలోనికి మరి తీసుకొస్తాం అనేటటువంటి ఒక అంశం మీద ఆ ప్రధాన దూతగా ఉన్నటువంటి ఇప్పుడు సాతాను ఏదైతే పిలువబడతా ఉన్నాడో వాడు దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు. ఎందుకంటే వానిలో పాపం కనబడక ముందు వాడు ఎంతటి మహిమలో ఉన్నాడంటే, ఇక్కడ ఏహెచ్కేల్ గ్రంథం మనం కొన్ని మచ్చలు చూద్దామండి. ఏహెచ్కేల్ గ్రంథము 28వ అధ్యాయము మనం 13 నుంచి ఒక 15 వచనం వరకు ప్రయత్నం చేద్దాం. అంత మీద నుంచి అంతా రాసుకుంటూ వచ్చాడు, కానీ ఒక 2 మాటలు ఇక్కడ చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆ దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి, మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సురుమణి రాయి, మరకతయు, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అంటే దేవుడు ఆ దూతకి ఇచ్చినటువంటి మహిమ గురించి ఇదంతా అలంకారంగా చెప్తున్నటువంటి మాట అండి. నీవు నియమింపబడిన దినమున పిల్లల క్రోవిలు వాయించువారు నీకు సిద్ధమైరి, అభిషేకము నొందిన కెరూబు. చూసి ఎంతటి మహిమ ఇచ్చినండి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన ఆ పర్వతము మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని ఏంటంటే పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు ఇది కావాలండి మనకు. నీలో పాపము నుంచి చదవడం మరొకసారి. నీలో పాపము ఏర్పడక మునుపు అన్నాడా? నీ అందు నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నువ్వు యథార్థవంతుడిగా
దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు ఈ వచనాన్ని నేను చూపించానంటే, వాడు నియమించిన దినము నుండి ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో, ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో, అప్పుడు అపవాదిగా అయిపోయినాడు. దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు. అప్పటి వరకు ఎంతో మహిమను మండుచున్న రాళ్ల మధ్య సంచరించేవాడు. దేవుడు ఏదోను తోటలో వాడు ఉన్నాడు. దేవుని సభాపర్వతం మీద ప్రతి దినము వాడు ఉండేటటువంటి పరిస్థితి. ఎప్పుడైతే నాకు అనేక మంది కుమారులు, అంటే పాపము నీలో కనబడు వరకు అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు వ్యతిరేకముగా మాట్లాడటం అని మనం మొట్టమొదటి అక్కడ గుర్తించుకోవాలి. అంటే ఆజ్ఞ అతిక్రమణే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరి. అంటే నీలో పాపము కనబడు వరకు, అంటే నువ్వు ఆజ్ఞ అతిక్రమించనంత వరకు నీకున్నటువంటి మహిమ అంతలా ఉండేది అక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో దేవునితోటి వీడు అపవాది ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో, ఆ తిరుగుబాటు చేసినటువంటి కాలంలో దేవుడు నాకు అనేక మంది కుమారులు కావాలని ఎప్పుడైతే ఆ సంకల్పించాడో, ఆ సంకల్ప ప్రకారమే మన కోసము ఈ లోకాన్ని, ఈ భూలోకాన్ని అనేది దేవుడు సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఈ లోకంలో మనము ఎల్లకాలం ఉండిపోవడానికి దేవుడు ఇదాన్ని చేయలేడు. దీన్ని దేంతో చేశాడు? పంచభూతములతో దీన్ని సృజించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క పంచభూతాలు ఈ సృష్టి అని మనం చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే పిల్లలు, పంచభూతాలు శాశ్వత కాలం ఉండేటివి కావు. మనము కూడా ఈ లోకంలో శాశ్వత కాలము ఉండేటటువంటి వారం కాదు. అందుకే ఇక్కడ ఏం చెప్తుండంటే, ఇక్కడ మనం పరిశీలన చేస్తే, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి, అది నేను ఎక్కడి నుంచి వచ్చాను, తిరిగి నేను ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన గురించి మీకు అర్థం అవడానికి దేవుని యొక్క సంకల్పం అంతా నేను ఇలా ఇంతకు ముందు తెలియజేసిన. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే, ఈ లోకానికి రాకముందు మన స్వదేశం ఏంటి? ఈ లోకానికి రాకముందు మన స్వదేశం, ఈ లోకము లేనప్పుడు మన స్వదేశము, దేవుని యొక్క సంకల్పంలో మన స్వదేశము ఏది అంటే పరలోక రాజ్యంలో దేవునిలో దేవుడై ఉన్నాం. మనం ఎలా ఉన్నామండి? దేవునిలో దేవుడై ఉన్నాం. మనకు ఉన్నటువంటి మహిమ మామూలుది కాదు. ఇక్కడ కూర్చున్నటువంటి మనము ఏదో వచ్చినామా పోతున్నామా అనేది కాదు, కానీ మనకున్నటువంటి మహిమ ఏంటి, అసలు నా దేవుని సన్నిధిలో నా యొక్క మహిమ ఏంటి అనేది మనకు మొట్టమొదట అర్థం కావాలి. నా సంఘము జీవం గల దేవుని సన్నిధిలో ఉండాలి. అలాంటి వాక్యాలు మనం వింటూ ఉండాలి. అయితే ప్రియులారా, మనం ఏది ఇక్కడికి రాకముందు మనల్ని ఈ లోకానికి ఎవరు పంపించారు? ఎవరి ద్వారా మనం ఈ లోకానికి వచ్చాము? ఈ లోకానికి వచ్చి మనం ఎంతకాలం ఉంటాము, మన లోకం ఏంటి అనేది ఇవన్నీ మనకు అర్థం కావాలి. అయితే ప్రియులారా, ఒకవేళ మనం వచ్చిన దేశానికి వెళ్ళాలి అని అంటే మరి మనకి ఏది జ్ఞాపకం ఉండాలి? వచ్చిన దేశము జ్ఞాపకం ఉండాలి. మనం ఇండియా నుంచి వచ్చాము ఈ దేశానికి, ఇక్కడ ఉండిపోయడానికి రాలే. ఎందుకు వచ్చామండి? కొద్ది సమయం మనం యాత్రికులుగా ఈ లోకానికి వచ్చాం. అంటే ఈ ప్రదేశానికి మనం ఎందుకు వచ్చాము? కొద్ది సమయం ఇక్కడ ఉండి మనం కష్టం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం. ఎందుకు? మన స్థిర నివాసం ఇది కాదు. మనం స్థిరంగా ఉండేది బెహరన్ కాదు. మనకు ఇండియాలో పౌరసత్వం ఉంది, మనం తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. అందుకే ప్రియులారా, ఇక్కడ అదే లేఖనం చెప్తుంది కదా, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంను జ్ఞాపకం ఉంచుకునే మరలా వెళ్ళుటకు వారికి వీళ్ళు. అయితే ప్రియులారా, మనం ఒక దేశానికి యాత్రకు వెళ్ళామనుకోండి, ఈ లోకానికి వచ్చాము. మనం కూడా చాలా మంది మన ఊర్లో చూస్తే యాత్రలకు వెళ్తా ఉంటారు. కొద్ది సమయము ఆ యాత్రకు వెళ్ళిన వాళ్ళు ఆ యాత్రకాలు అక్కడే ఉండిపోరు. మళ్ళీ ఎక్కడైతే యాత్ర స్టార్ట్ చేసారో అక్కడ తిరిగి మళ్ళీ వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ దేశానికి రావాలి. ఎందుకంటే అక్కడే వారి భార్య పిల్లలు, వారి కుటుంబము, వారి స్నేహితులు, బంధుమిత్రులంతా ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి. అయితే ప్రియులారా, మరి ఈ లేఖనాల గురించి, లేఖనాలు మన గురించి ఏం మాట్లాడుతున్నాయి? మరి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా? ఎందుకు వారు ఏ దేశం నుండి వచ్చినా ఆ దేశంలో జ్ఞాపకం అందించుకునేలా మళ్ళా వారికి వెళ్ళటకు వీలు కలిగి ఉంటుందని చెప్తున్నటువంటి మాటలు మనకి కనబడతా ఉన్నాయి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఈ దేశానికి రాకముందు ఎక్కడ ఉన్నామంటే పరలోకంలో ఉండేవారము, దేవునిలో దేవుడై ఉండేవాళ్ళం. అంటే దేవుని నుండి విడిపోయి కుమారుడైన ఆత్మగా, అంటే ఆదాముగా మనం ఈ లోకంలోనికి వచ్చాము. నిజమేనా? ఆదాము దేవునికి కుమారుడేనా, లేక ఆదాము సృజించినటువంటి ఒక క్రియేషన్? లేఖనాలు చెప్తూ ఉన్నాయి దేవుని కుమారుడు ఆదామని. లూకాసు వార్త 3:38 చదవడం ఒకసారి. లూకాసు వార్త. అంటే మన మహిమ మనకు అర్థం కావాలి, మనం ఏ దేశ పౌరసత్వం గలవారమో మనకు అర్థం కావాలి, మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా మనకు క్లుప్తంగా అర్థమై ఉంది. లూకాసు వార్త 3:38 చివరి వచనం. కేయినాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఆ ఆదాము నుంచి వచ్చినటువంటి మనం ఎవరి కుమారులము?
చెప్పాలి. ఎవరి కుమారులమండి? దేవుని కుమారులు. నిజమేనా? మరియు ఆయన యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించడం చెప్తున్నాడు. చూద్దాం, చూడండి. కేవలం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో మనం పరిశీలన చేస్తే, అపోస్తుల కార్యము 17:26లో మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని ఎంతట తడువులాడి కనుగొందురేమో అని ఏమంటారు? దేవుని తడువులాడి కనుగొందురేమో అని తాను వెతుకు సరిపోతాం అంటే ఇక్కడ ఏం మాట్లాడుతా ఉన్నాడు? యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒకటి నుండే తీశాడు జనాన్ని అంతా. దేవుని ఆత్మలో ఉండి నుంచి విడిపోయినటువంటి ఆదాము, దేవుని కుమారుడుగా ఉన్నటువంటి ఆదాము, ఆ దేవుని కుమారులో నుంచి విడిపోయినటువంటి ఆత్మలుగా మనం ఈ లోకంలో ఆ ఒకరి నుండి ప్రతి జాతి మనుషుడు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు మనల్ని సృజించినట్టు ఇక్కడ చాలా అద్భుతంగా లేఖనాలు మనకు కనపడతాయి. అయితే పిల్లలు, ఈ లోకానికి వచ్చినటువంటి మనము మరి ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు. ఎందుకంటే యాత్రకు వచ్చిన వాళ్ళు అక్కడే ఉండిపోరని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు తమ స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ కుటుంబము, వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? మనం ఎక్కడైతే యాత్ర నుంచి స్టార్ట్ చేసామో మళ్ళీ తిరిగి అక్కడికి మనము, అలాగే మనము కూడా ఈ దేశానికి వచ్చిన వారమే. మనల్ని ఎవరు పంపారు ఈ లోకానికి? ఎవరు పంపారండి? తండ్రి అయిన దేవుడు మనల్ని ఈ లోకానికి కొద్ది సమయమే. ఇక్కడ యోగ్యత అయోగ్యత అనే దాన్ని పరిశీలించడానికి ఏదైతే అపవాది తిరుగుబాటు చేశాడో, దేవుని కుమారులుగా నాకు అనేక మంది కావాలని ఆయన సంకల్పం మనం అంతకుముందు తెలుసుకున్నాం కదా. బ్రదర్ కూడా చెప్పారు, జయరాజ్ గారు, సంకల్పాన్ని మీరు నోటెడ్ చేసుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రేమియాను తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుగా స్వీకరించటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి అక్కడ ఆ భాగాన్ని మనం అక్కడ 4-6 వచనంలో మనం చూడగలుగుతాం. అయితే ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటే దేవుని యొక్క సంకల్పం ఉంది. ఆ సంకల్ప ప్రకారమే దేవుడు మనల్ని ఈ లోకంలో కొద్ది సమయం ఉండాలి, తిరిగి మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోవాలి. అందుకే వారు ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశాన్ని మీరు జ్ఞాపకం అందించుకోవాలి. మనం వచ్చిపోయి ఇక్కడే ఉండిపోదామని కాదు. ఇక్కడ ఉండాలి అని అంటే ఇక్కడ ఉండిపోయే పరిస్థితి ఉంటే ఈ లోకానికి వచ్చినటువంటి ఏ ఒక్కరు కూడా చనిపోయేటటువంటి పరిస్థితి ఉండదు. ఈ లోకంలో ఉండిపోయేది అనుకుంటే ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు జీవించి ఉండేవారే. ఇది ఎందుకు మనం ఇలా చెప్పగలుగుతాం అంటే మన ముందు ఉన్నటువంటి మన ముత్తాతలు, మన తాతలు చాలా మంది లేరు. ఎందుకంటే వాళ్ళు ఈ లోకాన్ని విడిచి ఏదో ఒక రోజు మనం కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాలనేటువంటి ఆలోచన అనేది మనకు కలగాలి. అందుకే వారు ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశము జ్ఞాపకం అందించుకునేలా మళ్ళీ తిరిగి వెళ్ళటకు వీలుండేటటువంటి పరిస్థితి. అయితే ప్రియులారా, ఇంకా దేవుడు మనల్ని ఎందుకు పంపించాడంటే దేవుడు తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవాలని జగత్తు పునాది వేయబడక ముందు తన సత్క్రియలు చేయటక ఈ లోకంలో కొంచెం పని మీద మనల్ని ఈ లోకానికి పంపించాడు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం పరిశీలన చేస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన, అదే చెప్పాను కదండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క సంకల్పంలో భాగము మనం అందరం ఇక్కడ. అందుకే చెప్తుంది ఇక్కడ, సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకోండి. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన సంకల్పించిన సంకల్ప ప్రకారము కొద్ది దినములు మనం ఈ లోకంలో ఉండి తిరిగి యాత్రని లోకంలో ముగించుకుని మళ్ళీ వచ్చినటువంటి దేశానికి మనం వెళ్ళిపోవాలనేటటువంటి ఒక ఆలోచన మనకి ఈ లోకంలో కలగాలి. అయితే ప్రియులారా, మనం ఏ దేశం నుండి వచ్చామో మనకు తెలుసా? మన జ్ఞాపకం ఉందా లేదా అనేది మనం ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకున్నాం. అయితే మనుషులు ఈ లోకంలో జీవిస్తున్నారు కదా, వీళ్ళు ఎల్లకాలం ఈ లోకంలో జీవించేటటువంటి పరిస్థితి లేదు. చాలా మంది పేర్లు కూడా మార్చిపోయాయి. ఇప్పటికే చాలా మంది పేర్లు కూడా జ్ఞాపకం. ఎందుకంటే కొద్ది సమయమే మనం ఆ మనిషిని గుర్తించగలుగుతాం. ఒకవేళ ఆ మనిషి లోకంలో లేడు అనుకో, 1 నెలనో 2 నెలలో 3 నెలల తర్వాత ఆ మనిషి పేరు అనేది కూడా మార్చిపోయేటటువంటి పరిస్థితి.
పరిస్థితి. అదేవిధంగా ప్రియులారా మనం పరిశీలన చేస్తే మరి ఈ లోకానికి యాత్రికులుగా వచ్చినటువంటి మనము, పరదేశంలో వచ్చినటువంటి మనము, మన స్థిర నివాసం ఈ లోకంలో లేదు అని మనం గుర్తించాలి. ఏంటండి, మన స్థిర నివాసము, ఎల్లకాలం ఉండేటటువంటి నివాసము మనకి ఇక్కడ లేదు. అందుకే ప్రియులారా ఇక్కడ దేవుడట దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. ఒకవేళ అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎవరండి? అబ్రహాం గారు. విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు అయితే ఈ లోకానికి వచ్చినటువంటి అబ్రహాం గారు ఈ లోకంలో ఉండిపోవాలని ప్రయత్న పడతా ఉండాలి. కానీ ఆయన దేనికోసం ఆలోచన చేశాడు? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కోసం ఆయన ఎదురు చూశాడు. చూద్దామా ఎఫెసీ గ్రంథము 11వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం పరిశీలన చేస్తే, ఎబ్రీ 11:9-10 విశ్వాసమును బట్టి విశ్వాసం బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులేరి. ఎందుకు? ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. అంటే ప్రియులారా ఈ లోకానికి వచ్చినటువంటి విశ్వాసులకు తండ్రి అని పేరున్నటువంటి అబ్రహాము గారే ఈ లోకంలో ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక ఆలోచన సంకల్పించాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటంటే ఈ లోకము శాశ్వతము కాదు, నేను పునాదులు గల పట్టణము కోసం ఎదురు చూడాలనేటువంటి ఒక ఆలోచన ఆయన ఈ లోకంలో ఏనాడు ఇక్కడ చెప్తున్నాడు. విశ్వాసం బట్టి అబ్రహాం మాత్రమే కాదు, అతనితో వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు వారి సంతానమే ఈ లోకంలో. ఇస్సాకు యాకోబు ద్వారా ఈ లోకంలో యాకోబుకు 12 మంది కుమారులు, 12 మంది కుమారుల ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జనము వచ్చిందని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. ఇక్కడ అబ్రహాంకు ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు యాకోబు పుట్టాడు, యాకోబుకు 12 మంది గోత్రకర్తల, 12 మంది గోత్రకర్తల ద్వారానే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జనము వచ్చేసింది. ఆదాము అక్కడ మనం వచ్చిన తర్వాత, యావత్ భూమి మీద కాపురం ఉన్న తర్వాత కొద్ది సమయమైన తర్వాత మళ్ళీ ఏమైపోయింది? దేవుడు ప్రజలుగా లేకపోయినప్పుడు దేవుడు అబ్రహామును ఎన్నుకొని అబ్రహాం ద్వారా ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు ద్వారా యాకోబును కన్నాడు, యాకోబు ద్వారా 12 మంది కుమారులని. ఆ 12 మంది కుమారులకు యాకోబుకి ఏం పేరు పెట్టాడండి? ఈరోజు చాలా మందికి యాకోబు పేరు ఏంటి? ఇశ్రాయేలు అని అంటే మనం ఒక దేశం అనుకుంటా ఉన్నాం, అంతేనా? చాలా మందికి ఇశ్రాయేలు అని అంటే ఒక దేశము అని అనుకుంటారు. కానీ ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజ, నేను పిలుచుకున్నానని. యాకోబు అనే పేరేమో మోసగాడు, ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజ అని మనం మొట్టమొదటి, అంటే ఇశ్రాయేలు అని అంటే దేవుడు పిలుచుకున్న ప్రజలు అని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. ఒక ప్రదేశం కాదు. ఇప్పుడు ఒక ప్రదేశంగా ఎంచబడుతుందేమో కానీ దేవుడు ఇశ్రాయేల్ అని పిలిచినప్పుడు నీవు నా ప్రజలవు, నీవు నా సొత్తు అని పిలుచుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే ఇశ్రాయేలు అని అంటే దేవుని ప్రజ అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ఆ దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారే మనమంతా మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. కాబట్టి ప్రియులారా వాళ్ళు ఎదురు చూశారు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఉన్నాడు, పునాదుల పట్టణంకు మనం వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ లోకంలో మనం ఎలా ఉండాలట? గుడారంలో నివసించాలంటే వాగ్దత్త దేశంలో ఉన్నా కానీ మరి వాళ్ళు గుడారంలో నివసిస్తున్నటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ కనపరుస్తున్నాడు. కాబట్టి ప్రియులారా దేవుడు దీనికి శిల్పి నిర్మాణకుడు అయినాడు, పునాదుల పట్టణం కోసం వాళ్ళు. కానీ పిల్లలు ఈ రోజు మనం పరిశీలన చేస్తే అనేకులు వచ్చినటువంటి దేశాన్ని మర్చిపోయారు. అసలు ఆలోచన ఉండదు మనకు. అసలు మళ్ళీ మనకు ఒక లోకం ఉంది, తిరిగి మళ్ళీ లోకానికి వెళ్ళాలి. మనం ఈ లోకానికి వచ్చినటువంటి మనం యాత్రకు కొనసాగించడానికి వచ్చాము, మన ప్రయాణాన్ని ముగించుకొని మళ్ళీ మనము వెళ్ళిపోవాలనేటువంటి ఒక ఆలోచన చాలా తక్కువ మందిలో ఈ రోజు కనబడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ప్రియులారా మోషే గురించి కూడా మనం పరిశీలన చేస్తే, ఈయన నా స్నేహితుడు అన్నాడా? మోషే గారు దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఆయన కూడా ఒక దానికోసం ఎదురు చూశాడు. ఆయన కూడా క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యం అని అనుకున్నాడు. ఆయనను ఐగుప్తు సింహాసనం మీద రాజుగా చేస్తారు అని అంటే ఆయన ఏమనంటే, అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకోనలేదట. ఏలైనా ప్రతిఫలముగా కలగబోవు బహుమానం నందు దృష్టి ఉంచనని చెప్తున్నటువంటి లేఖనాన్ని మనం చూస్తాం. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక అదే 11వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు మనకు చాలా అద్భుతంగా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలపు పాప భోగము
దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా పలువబోవు బహుమానం నందు దృష్టి ఉంచెను. విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచినట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచి. ఒక రాజును చేస్తాను తీసుకొచ్చి అంటే మనం విడిచిపెడతామండి? నేను ఈ దేశాన్ని ఏలాని, నిన్ను ఒక సింహాసనం, ఈ రాజ్యం నీదే అని అప్పచెప్తే కానీ అక్కడ ఎందుకోసము మోస విడిచిపెట్టాడండి? దేనికోసము? మోసే ఎవరు? వీళ్ళు ఈ ఫరో ఎవరు? మోషేనేమో దేవుని సంతానంగా పిలువబడతా ఉన్నాడు, ఫరో ఏమో అన్యులుగా ఉన్నాడు. కాబట్టి అన్యుడము నువ్వు అనిపించుకోకంతే, దేవుని ప్రజ కాకుండా నువ్వేమనిపించుకోమన్నాడు వాళ్ళు? ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అంటే అర్థం ఏంటి? నువ్వు అన్యుడివి, దేవుని ప్రజవు కాదు అని చెప్పడం అక్కడ. అంతే. నేను దేవుని ప్రజలను కాదు, నేను అన్యున్నే అని నువ్వు అనుకుంటే ఈ రాజసింహాసనం నీకు ఇచ్చేస్తాను ఫరో అంటే. అక్కడ ఫరో యొక్క కుమార్తెకు కుమారుడని అనిపించుకుంటే కానీ ఒప్పుకోలేదట. ఏలి అనగా అతడు ప్రతి ఫలముగా కలగబోవు బహుమానం నందు దృష్టి ఉంచాడు. నాకు ఒక రాజ్యం ఉంది, నాది ఈ రాజ్యం కాదు, నేను ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఇచ్చే మహిమ వేరే అని ఆయన గుర్తించగలిగాడు. కాబట్టి ఈ లోకంలో దాన్ని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, అందుకే వీళ్ళందరూ ఏం చేశారంటే అక్కడ చెప్తా ఉన్నాడు 13 నుంచి, అదే 11, 13 నుంచి, వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి ఏంటంటే తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే దేవునికి స్తోత్రం కలుగును కాక. వారు ఏం ఆలోచన చేశారు? తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై. అందుకే ఒక పాట ఉండదండి, నీ యాత్రికుడను నీ క్రైస్తవుడను నా పయనము యేసుతో, నా పయనము క్రీస్తుతో, నా యేసు మార్గములో కష్టాలు ఎన్నో కన్నీరు ఎంతో ఎదురు దెబ్బలెన్నో కరువులే అయినను పయనము ఆగదు. నీ యాత్రికుడను నీ క్రైస్తవుడను నా పయనము యేసుతో, నా పయనము క్రీస్తుతో. పరీక్షింపబడినంతలో ఎంతో ఆనందము ఎంతో సంతోషము, వేవేల దూతలు పరిశుద్ధులందరూ పెద్దలందరితో ఉందును అందుకే పయనము ఆగదు. నీ యాత్రికుడను నీ క్రైస్తవుడను నా పయనము యేసుతో, నా పయనము క్రీస్తుతో. దేవునితో అంటే ఈ లోకానికి వచ్చినటువంటి మనము యాత్రికులుగా పరదేశులుగా ఉన్నామన్నట్టు చెప్పినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. అయితే ఇక్కడ 16వ వచనానికి వచ్చడానికి ఒక మాట చెప్తా ఉంటాడు, అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును ఏంటండి అంటే, అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు మన గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరచు. దేవునికి స్తోత్రం
కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు అయితే వారు మరీ శ్రేష్టమైన దేశంలో వెతుకుతా ఉన్నారు. ఇది శ్రేష్టమైనది కాదు. ఈ పంచభూతములు మిక్తమైన వేంద్రముతో లయమైపోతాయి, భూమి దిగున కృత్యములని కాలిపోతాయి. భూమి ఇది మన కోసం నిర్మించబడింది. కొద్ది సమయము ఈ లోకంలో మనం యాత్రికులుగా పరదేశంగా ఈ లోకానికి వచ్చినటువంటి మనము తిరుగు ప్రయాణంలో ఉన్నాం. ఇప్పుడు ఆయన రాబోతా ఉన్నాడు, వచ్చి ఆయన మనల్ని తీసుకెళ్ళా పోతా ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి పిల్లారా. అయితే ఈ లోకము శాశ్వత కాలం మనం జీవించేటటువంటిది కాదు. ఈ లోకంలో మనం శాశ్వత కాలము. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, నువ్వు మండే కనుక తిరిగి, అది దేవుడు శరీరానికి తీర్పు తీర్చాడు. ఈ లోకంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఇది మట్టిగా మారాల్సిందే. ఏమా, ఈ లోకంలో నువ్వు ఎంతవరకు జీవించినా నువ్వు ఒక్కొక్క రోజు నువ్వు మట్టి కావాల్సిందే. ఎందుకు అంటే దేవుడు దానికి తీర్పు తీర్చాడు. ఇక దేవుడి తీర్పుకు మళ్ళీ మనము దాని గురించి ఇంకా ఆలోచన అనేది పెట్టుకోవద్దు. ఇక దేవుడు తీర్పు తీర్చాడంటే దాని గురించి మన యొక్క ఆలోచన ఉండకూడదు. ఇక ఎందుకు అంటే మనము తీర్పు తీర్చిన తర్వాత ఇంకా జీవించిన వారి లోకంలో ఎవరు కూడా, ఎప్పుడైతే ఆదామును దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో సృజించాడు అంటే ఆత్మగా, ఈ మట్టి బొమ్మను ఎక్కడి నుంచి చూశాడు? నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికరంధ్రంలో జీవవాయువు ఉదగ నరుడు. అంటే ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతిలో నుంచి తీశాడు, భూమి నుంచి తీశాడు. అది ఇక్కడిదే. కానీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో దేవుడై ఉండగా. అంటే ఆదాము ఎలా జీవన్ అక్కడ చూస్తే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రంలో అని ఒక అంటే ఆయనలో ఉన్నటువంటి ఆత్మ అందులోనికి ఊదగా నరుడు జీవాత్మ. అంటే మట్టిగా ఉన్నప్పుడు దానికి చలనము లేదు, మట్టిగా ఉన్నప్పుడు దానికి స్పర్శ లేదు, మట్టిగా ఉన్నప్పుడు అదొక మట్టియే. కానీ ఎప్పుడైతే దేవునిలో నుండి ఆత్మ విడిపోయిందో అది జీవాత్మ. అంటే జీవించే మానవుడుగా ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అయితే ప్రియులారా, మరి ఈ లోకానికి వచ్చినటువంటి మనము దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో ఆదాము, అప్పుడు ఈ శరీరానికి అనేది తీర్పు అనేది తీర్చేశాడు. కాబట్టి నువ్వు మన్నే కనుక తిరిగి అందుకే యోబు గారు ఎన్ని శ్రమలు అనుభవించాడో మనకు తెలుసు. యోబు గారి యొక్క ఇక్కడ మెయిన్ కారణం కూడా మళ్ళా వాడే సాతాను గాడే. యోబు యొక్క సహనాన్ని పరిశీలించింది, పరిశోధించింది ఎవరు? దేవుని సన్నిధిలో వీడు ప్రతిసారి దేవుని సభ పర్వతం మీద కూర్చుని దేవుని సభలో వీడు ఇట్లా మనం ఏదైతే దేవుని సభ జరుగుతా ఉందో ఈ సభలో వచ్చి కూర్చుండేవాడు. దేవుని సభలో ఏం జరుగుతున్నాయో వానికి మొత్తం తెలుసు. వచ్చినప్పుడు అంటాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే భూమి మీద అక్కడక్కడ తిరుగుతూ వచ్చాడు అన్నప్పుడు దేవుడు అంటూ ఉంటాడు, సాక్ష్యం ఇస్తాడు యోబు గురించి. నా సేవకుడైన యోబు గురించి నువ్వు ఆలోచించితివా? ఆయన ఎంత నీతిపరుడు, నిస్వార్థుడు అని చెప్తే ఆయన వట్టిగానే ఉన్నాడా? ఆయన నువ్వు వెచ్చించావు కదా, ఆయనకు కావలసిన అంతటిని ఇచ్చావు కదా, అందుకే నీ ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒకవేళ నువ్వు వాటి నుంచి తీసేస్తే నీ ఎడల ఎంత భయభక్తి కలిగి ఉంటాడో నేను చూస్తానప్పుడు అప్పుడు పోటీ జరుగుతుంది. అదే దేవుడు సాతానుకు మనకు జరిగేటటువంటి పోటీ. అదే దేవుడు యోగ్యమైన పిల్లలుగా, నా పిల్లలు యోగ్యమైన వారు అని దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. సాతాను అంటున్నాడు, నీ రాజ్యంలోకి నిన్ను రానియకుండా అడ్డుపడతాను వీడు అంటూ ఉన్నాడు. అందుకే అక్కడ పోటీ అనేది నిర్ణయించబడింది. అందుకే విశ్వాస జీవితాన్ని మనం ఎటువైపు కట్టుకుంటున్నాము అనేది మనకు మొట్టమొదటి అర్థం కావాలి. మన విశ్వాస జీవితము ఆయనే సాక్ష్యం ఇచ్చేదిగా ఉందా? యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఆయన యథార్థవంతుడు, నీతిపరుడు అని, న్యాయవంతుడునై. చూడు, అందుకు దేవుడైన యెహోవా నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు గలవాడై, చెడుతనమును విసర్జించిన వాడై, భూమి మీద అతని వంటి వాడు ఎవడైనను దేవునికి స్తోత్రం కలుగునా గాక. అంటే దేవుడు మనల్ని ఈ లోకములో కొద్ది సమయము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయటకై ఈ లోకానికి పంపించినటువంటి దేవుడు మన కోసం ఎంత గొప్పగా సాక్ష్యం చెప్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. మన యొక్క మహిమ గురించి మనల్ని చూస్తూ ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అక్కడ నువ్వేంటి సాతానుతో చెప్తున్నాడు, నువ్వేంటి నా కుమారుని చూసావా యోబును, ఆయన ఎంత యథార్థవంతుడు, ఎంత న్యాయవంతుడు, ఎంత నీతిపరుడు, నా ఎడల ఎంత భయభక్తులు కలిగి చెడుతనమును విశ్వసించడు అతని వంటి వాడు. చూడండి ఆ సాక్ష్యం అండి.
దేవుడిచ్చే సాక్ష్యము మన గురించి ఇస్తా ఉన్నాడు. అందుకే మనకు సాతానికి ఇక్కడ పోటీ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, ఆయనే చెప్పగలిగాడు, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినే వచ్చి తిరిగి దిగంబరినే నేను అక్కడికి మళ్ళీ ఏమన్నా నేను వచ్చాను తిరిగి మళ్ళీ వెళ్తాను అక్కడ. ఇక్కడ అదే చూద్దాం యోబు గ్రంథం 1:21 చూడమ్మా. ఇప్పుడు నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అంటే చూడండి ప్రియులారా, ఈ లోకంలో మనకి ఏదైనా ఇవ్వాలి అంటే ఆయన ఇచ్చేస్తాడు. ఈ లోకంలో ఏదైనా మనకు ఆయన యొక్క సంకల్పించాడా, నువ్వు అట్టడుగులో ఉన్నా కానీ నిన్ను అంబాన్ని ఎక్కించేటటువంటి పరిస్థితి దేవుడు నీలా చేస్తాడు. అట్టి కార్యములు ఆయన చేస్తాడు. కానీ ఎప్పుడు అనంటే నీ విశ్వాస జీవితము ఆయన నిన్ను గుర్తించగలగాలి. యోబును ఎలాగైతే గుర్తించి చెప్తా ఉన్నాడో అలాగే దేవుడు మనల్ని పైన కూడా తన కను దృష్టి అనేది ఉండాలి. అందుకే ప్రియులారా, లేఖనం మీద చెప్తున్న నిలవరమైనటువంటి పట్టణం మనకి ఇక్కడ లేదు అట. నిలవరమైనది అంటే స్థిరముగా ఉండేది, ఎప్పుడు ఎల్లకాలం జీవించదు. ఇక్కడ చూద్దాం హెబ్రీ 13:14 చదవమ్మా. హెబ్రీ గ్రంథము 13:14 అంటే నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు. అంటే నిలవరమైన పట్టణము మనకి ఎల్లకాలం శాశ్వతంగా ఉండే పట్టణం ఇక్కడ లేదు. కానీ మనం ఒక దానికోసం కనిపెడతా ఉన్నాము. ఏదైతే విశ్వాసులకు తండ్రి గాని మోషే గాని ఏదైతే ఎదురు చూశారో పునాదులు గల ఆ పట్టణము, ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి మళ్ళీ అక్కడికి పోయేటటువంటి పరిస్థితుల గురించి నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ ఉండబో దానికోసం మనం ఇక్కడ. కాబట్టి అయితే ప్రియులారా, మనిషి లోకంలో ఎంతకాలం జీవిస్తాడు? ఒకప్పుడు ఎంతకాలం జీవించారండి అమ్మా? ఫస్ట్ మెతుశేల 969 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు జీవించాడండి? 969 సంవత్సరాలు జీవించాడు మెతుశేల. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ నరలతో నా ఆత్మ వాదించదు, వీరి ఆయుష్కాలం 120 అన్నాడు. అప్పుడు మళ్ళీ కొద్ది సమయానికి ఏమన్నాడు, వీళ్ళ సంవత్సరాలు 120 చేశాను, ఇంకా ఊకే వీళ్ళతో నాకు అవసరం లేదు, ఎంత చెప్పినా వీళ్ళు మానట్లేదని 120 అన్నాడు. ఆ తర్వాత కీర్తనకారుడికి వచ్చేసరికి ఏమంటాడు అంటే, వీరి ఆయుష్కాలము 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. ఇక పరిశుద్ధాత్మని బోధకు వచ్చేసరికి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి. అంటే ప్రియులారా, ఈ లోకంలో మన ఆయుష్కాలం ఎంత అనేది మనకు మొట్టమొదటి అర్థం కావాలి. అందుకే మనది లోకం కాదు అని ఇవన్నీ మనము చదువుతా ఉన్నప్పుడు మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఇది కాదు కాబట్టే ఈ లోకంలో స్థిరంగా మనం ఉండలేకపోతున్నాం. కాబట్టి ప్రియులారా, నువ్వు మనుషులను మట్టికి మార్చుచున్నావు నరులారా ఆయన పిలుస్తా ఉన్నాడు. ఇక మన పని ఇక్కడిది కాదు. కాబట్టి ఒకవేళ ఆయన ఈ మాట చెప్పకపోతే మనం ఇక్కడ ఉండేవారమేమో. కానీ ఆయన ఏమంటాడు, మీరు రాండి, ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి లేదు, ఇక అయిపోయింది. చూద్దామా కీర్తనల గ్రంథము 93లో, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 3వ వచనంలో మనం పరిశీలన చేస్తే, 90వ అధ్యాయం 3వ వచనం, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చి ఉన్నావు. ఆయన రమ్మంటున్నాడు. సరిపోదమ్మా. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. మనిషి ఎవరు? ఏది శరీరము మన్నే కనుక నువ్వు తిరిగి మట్టి అయిపోదు. అందుకని నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నీలో ఉన్నటువంటి ఆత్మను తిరిగి రా అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. నువ్వు ఏ దేశం నుంచి వచ్చావో నీకు జ్ఞాపకం ఉందా? ఉంటే తిరిగి మళ్ళీ నువ్వు అక్కడికి రావాలని ఒక ఆలోచన నీకు ఉండాలి. నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిచ్చుడు. కాబట్టి ప్రియుల, ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, దేవుని యొక్క దృష్టి, ఆయన యొక్క వాక్యము నాతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటది. ఆ మత్తయి సువార్తలో చెప్పాడు కదండి, యేసుక్రీస్తు ద్వారా 6వ అధ్యాయంలో 26వ వచనం నుంచి 36 నుంచి అక్కడ చెప్తా ఉంటాడు, మీరు ఎందుకోసం చింతిస్తున్నారు, మీరు ఎందుకోసం బాధపడుతూ ఉన్నారు, మీకు ఏమి కావాలో నాకు తెలుసు, మీరు పుట్టక ముందే మీ యొక్క ప్రణాళిక నా చేతిలో ఉంది. అందుకే మనం ఇంతకుముందు తల్లి గర్భంలో పడక ముందే ఆయనే తన అరిచేతిలో, మన తల్లి గర్భంలో పడక ముందే మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి. ఈ మాట నాకు బాగా నచ్చుతుంది. దేవుడి యొక్క సంకల్పం ఏంటంటే, నిన్ను లోకంలోనికి పంపించాను ఏదో ఒక సమయము. అందుకే
ఆయన బలిష్టమైన చేతి కింద అంటే తగిన సమయమందు దేవుడు ఎత్తించలాగడా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉన్నాడు. ఈ లోకంలో ఒక స్థాయి నుంచి నేను ఒక స్థాయికి పంపించాలన్నా, దేవుడు కష్టాల నుంచి కొన్ని నీకు రిలాక్స్ కావడం, కొద్ది ఉపశమనం కలిగించాలన్నా దేవుడి యొక్క సంకల్పం ఉంది. ఆయన ఏ సంకల్పం లేకుండా మన ఎడల లేడు. మన కుటుంబంలోనే మనం పరిశీలన చేస్తే నా కొడుకు ఏం కావాలో నాకు తెలుసు, నా కూతురికి ఏం కావాలో కూడా నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళకి ఈ రోజు నిత్యావసరంగా ఏది కావాలో నాకు తెలుసు. ఎందుకు? నేను తండ్రిని కాబట్టి అది తండ్రిగా నా బాధ్యత నాకు తెలుసు. ఆయన మనల్ని కన్నాడు కదా, ఈ సృష్టి లేనప్పుడే ఆయన ఏర్పరచుకున్నాడు. ఏనమ్మా, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆదమును కనక ముందే భూమిని సృష్టించాడు, తోటను వేసాడు, సముద్రాలు వేసాడు, చేపలు వేసాడు, ఆకాశ పక్షులను వేసాడు. ఈ శరీరము ఏదైతే వృక్ష ఫలాలు వేసాడు, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. నీకేం కావాలి ఈ లోకంలో అవన్నీ చేసిన తర్వాతనే ఒక మనిషిని ఈ లోకంలో అనేది దేవుడు. చూడండి, దేవుడు అంటే దేవుని యొక్క సంకల్పం ఉంది మన ఎడల. ఆ సంకల్పం బట్టి స్థిర బుద్ధి గల వారం కావాలి, స్థిర విశ్వాసం అనేది మనకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇక్కడ ఏమంటాడమ్మా, కిందికి వస్తే ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు ఆయన చెప్తా ఉన్నాడు. మీరు రాండి, వచ్చేసేయండి, ఇక మీ టైం అయిపోయింది. ఏమన్నాడు? మీ టైం అయిపోయింది నరులారా, ఇంకా తిరిగి వచ్చేసేయండి, ఇక మీ సమయము కొద్ది అని చెప్తారు. కాబట్టి పిల్లరా, మీరు పరదేశులను యాత్రికులుగా ఉన్నమాట. చూద్దాం ఆ మాట కూడా. పేతురు గారు రాసిన అపోస్తులైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అంటారు. సరిపోతాం అంటే, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించాలని చెప్పినటువంటి లేఖనాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, అయితే మనము ఈ లోకంలో ఎలా ఉన్నామట? అతిథులము. ఏమా, మన ఇంటికి ఒక చుట్టాలు వచ్చాడు అనుకోండి, చుట్టాలే అంటారా మీరు కూడా? అంటే మన ఇంటికి ఒక చుట్టాలు వచ్చారనుకోండి, ఎంత సమయం ఉంటారమ్మా? అక్కడే ఉండిపోతారా? అంటే అతిథులు వచ్చి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు. అంటే దేవుడు మన కోసం ఒక మాట చెప్తున్నాడు. చూద్దామా, మొదటి దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనము. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. ఏంటమ్మా? మా భూ నివాస కాలము నీడయంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంటే మా పితరులందరి వలె, అంటే మన ముందు వచ్చినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? లేరు, అందరూ వెళ్ళిపోయారు. మా పితరుల వల్ల మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. మా భూ నివాస కాలము నీడంతా అస్థిరము. నీడ ఇలా ఛాయగా వెళ్ళిపోతా ఉంటుంది. సమయం ఒక్క నిమిషం జరగంగానే నీడ అనేది జరుగుతూ, అంటే అలా పోలుస్తా ఉన్నాడు మనల్ని. నీడతో ఈ లోకంలో పోలుస్తా ఉన్నాడు. ఏమంటాడు? అతిథులము పరదేశులమై ఉన్నాము, మా భూ నివాస కాలము నీడంతా అస్థిరము, స్థిరముగా ఉండువాడు ఒక్కడు కూడా ఈ లోకంలో ఉండిపోతాను, నేను ఉన్నాను అనేవాడిని ఒక్కవాన్ని చూపించండి, లేదు. కాబట్టి మనము ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశం మనకు జ్ఞాపకం ఉన్న ఎడల తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అందుకే ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అయితే నువ్వు మనుషులను మట్టికి మార్చాడు, నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి మనం వెళ్ళాలి. కాబట్టి ఈ రోజు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అందుకే యోబు గారు కూడా గుర్తించగలిగాను, నేను తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాను, తిరిగి దిగంబరిగా వెళ్ళిపోతాను. నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని దేవుడి శరీరానికి తీర్పు అనేది తీర్చింది. మన్న ఏది వెనుకటి వాళ్ళే మరలా భూమికి చేరుతుందట, కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తాండి? దాన్ని దయచేసిన దేవుని యొద్దకు. చూడండి, ఎవరిచ్చారు ఈ ఆత్మ? దాన్ని దయచేసి చూద్దాం, మాట్లాడుతాం. చూడండి, ప్రసంగి గ్రంథము 12:7లో, ప్రసంగి గ్రంథము 12:7లో ఒకసారి చదవండి అమ్మా మాట. ప్రసంగి 12:7. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరెను,
వెనుకటి వల్ల మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా దేవునికి స్తోత్రం. అంటే నేను అదే చెప్తున్నాను, నువ్వు ఏ దేశం నుంచి వచ్చావు, ఆ దేశం నీకు జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంటే తిరిగి మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతావు. ఈ లోకంలో మనం అతిథులము అంటున్నాడు, మన భూనివాసకలము నీడంత అస్థిరము అంటున్నాడు, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు అంటున్నాడు, ఇది లోకమే కాదంటున్నాడు. మరి మన లోకం ఏంటి? పరలోక రాజ్యం. అందుకే మరలా ఆత్మ దాన్ని దయచేసినది, అంటే ఆయన నీకు ఇచ్చాడు, మళ్ళీ నరలారా తిరిగి రండి అంటా ఉన్నాడు. చూడండి, మన యొక్క దేవుని యొక్క పరమార్థమైన అర్థాన్ని మనము దాన్ని తెలుసుకోవడానికి, దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకోవడానికి మనము ఈ లోకంలో ప్రయత్నపడుతున్నాం. కాబట్టి ప్రియులారా, లోకంలో మనం ఎంతవరకు జీవించినా ఈ 70-80 సంవత్సరాలు ఎంతో ఆయాస ప్రయాసం ఒకరు ఉంటే, 70 సంవత్సరాలకు చాలా బాగానే ఉంటది, కానీ 80 సంవత్సరాల తర్వాత మన చూపు అంతా ఎటుంటదమ్మా? అప్పుడు మన చూపు ఎటుంటది? అటు చూస్తూ ఉంటాం. చాలా మందిని మీరు చూడండి, అంటే ఏదన్నా ఆరోగ్యం బాగలేక వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు బెడ్ మీద పడుకుని ఎటు చూస్తూ ఉంటారు? ఏమైందమ్మంటే, అంటే నువ్వు ఇప్పుడు ఆయనతో కలెక్షన్ ఉందా? ఇంతకు ముందు నీకు ఉందా? ఆయన కలెక్షన్ ఉంటే నువ్వు అటు చూసినా ఏమైనా లాభం ఉంటుంది. ఇప్పుడు ఆయనతో నీకు కలెక్షనే లేదు, ఆయనతో నీకు సహవాసమే లేదు, ఆయన ఎప్పుడు గుర్తించడం లేదు. నువ్వు అటు చూస్తే ఆయన ఏం చేస్తే నువ్వు ఆయన ఉన్నాడా? ఏమా, ఎప్పుడు కూడా ఆయన దిక్కు చూడాలి అంటే మనల్ని భూమి మీద ఆయన చూడాలి. యోబుని ఎలా చూశాడు? ఆ భూమి మీద ఆయన వంటి నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అంటాడు. చూడండి ప్రియులు, ఒకసారి మనం ఆలోచన చేయాలి దేవుని యొక్క సంకల్పం ఎంత. కాబట్టి ప్రియుల, అందుకే ఇక్కడ ఉండిపోం. కాబట్టి అందుకే శరీర సంబంధమైన సాధకమట కొంచెం మట్టికే ప్రయోజనం, కానీ దైవభక్తి జీవము, దైవభక్తి అట ఇప్పటి జీవం విషయంలోను మరి రాబో జీవం విషయంలోను అది వాగ్దానంతో కూడిన, అది అన్ని విషయంలో ప్రయోజనకరం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చే. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా ఆపేక్షిస్తూ ఉంటాయి. అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. ఎందుకు ఒకసారి చెప్పగలుగుతారమ్మా? శరీరము ఆత్మ ఒకదానికి ఒకటి ఎందుకు వ్యతిరేకంగా ఉంటాయి? దేవునికి స్తోత్రం కలుగును. అంటే శరీరము మట్టి నుంచి, ప్రకృతి నుంచి తీయబడింది కాబట్టి ఇది ఎప్పుడు దేని ఆకర్షిస్తుంది? ఈ లోకాన్ని, ప్రకృతిని ఆలోచిస్తుంది, ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తుంది. కానీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన దయచేశాడు కాబట్టి అది ఆయన గురించి ఆలోచిస్తుంది. మన మనసులో రెండు మాటలు ఉంటాయి. ఒకటేమో ఇది చేద్దాం అంటే వద్దు అంటే, అద్దు అనేదేమో ఇక్కడ రెండు ఉంటాయి, ఈ పక్క కుక్కలు ఈ పక్క కుక్కలు. ఒకటేమో దేవుని మాట, ఒకటేమో సాతాను అపవాదం ఉంటా ఉంటాయి. చేద్దాంలే, చదువుదాంలే, మనమే ఒక్కలమే ఉన్నామా, ఇంకా ఎంతమంది వస్తలేరు, వాళ్ళందరూ చదువుతురా, మనం కూడా అలాగే వెళ్ళిపోతే సరిపోతుంది ఒక్క. అంటే లేదు దేవుని ఆత్మ మనం చదవాలి కదా, వాక్యం చదవడానికి కొంచెం అయినాక అంటే ఇక్కడే ఉంటారు ఒకళ్ళేమో దేవుని మాట చెప్తా ఉంటే మన హృదయం దేవుడు అంటే పరిశుద్ధాత్ముడేమో మనకు దేవుని వాక్యాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, ఈడేమో లోకాన్ని చూపిస్తూ ఉంటాడు. అందుకే శరీరము ఆత్మ ఒకదానికొకటి ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండేటటువంటి పరిస్థితిని మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. మీరు పరదేశంలో యాత్రికులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు మీ శరీరాశను, అంటే క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడు. కానీ అక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడమ్మా? దేవుడు కుడిపార్శ్వంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు కూర్చుని ఉన్నాడు. మళ్ళీ ఆయన ఏమన్నాడంటే, వచ్చి నేను మళ్ళీ తీసుకెళ్తాను. కాబట్టి ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్ళాలి అని అంటే మరి ఆయన మనల్ని గుర్తించగలగాలి. యోబు గారిని గుర్తించాడు, అంతా తీసేశాడు, భార్యలను, బిడ్డలను, ఆస్తిని మొత్తం కుష్ఠరోగం వచ్చి గీసుకుని లాస్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చి, సతీమణి గారు వచ్చి అంటున్నాడు, ఇకనైనా దేవుని దూషించి మరణం కా అని అన్నది. ఏమన్నామ్మా? అంత బాధలో సాతాను చోదిస్తా ఉంటే, ఇంత బాధ పెడతా ఉంటే, ఆ పెంకులు బట్టి గీసుకుంటా ఉంటే, ఇకనైనా దేవుణ్ణి దూషించి చావు, ఇంకెందుకు బ్రతుకుతా ఉన్నావు, ఇంత వేదనను ఎందుకు బ్రతుకుతా ఉన్నావు అని అంటే ఆయన అప్పుడు కూడా ఏమన్నాడంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడవద్దు. నువ్వు మూర్ఖురాలని కూడా ఆయన మాట ద్వారా కూడా తప్పు చేయవచ్చు. అందుకే ఆయన వంటి వాడు భూమి మీద ఎవడు కూడా అంటే ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తము ఎంతలా మన పైన ఉంటది. ఆయన మన పైన ఎంత ఆశ పెట్టుకుంటాడు తెలుసా? నీ ద్వారా కొంతమంది నన్ను రక్షించాలని ఎప్పుడు ఆలోచన కలిగి ఉంటాడు.
నువ్వు అనుకుంటావు నేను ఏదో వెళితే సరిపోతుంది అనుకుంటావు, కానీ ఆయన అనుకుంటాడు నీ ద్వారా. ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం చూడండి. ఒక బండను మన ఇద్దరం చూసామనుకోండి, మనకి ఏం కనబడుతుంది? అది ఒక బండ రాయిగానే దాన్ని ఒక శిల్పకారుడు చూశాడు అనుకోండి, అందులో ఏం కనబడుతుంది? ఒక రూపాన్ని చూస్తూ ఉంటాడు. అర్థమైందా? ఇప్పుడు మనకు నిషిద్ధమైంది, మనకు ఎందుకు పనికిరాంది, అదాన్ని ఒక శిల్పకారుడు చూసి దాన్ని ఒక అందమైనటువంటి పాత్ర, ఒక అందమైనటువంటి బొమ్మగా తయారు చేస్తాడు. అంటే మన చూపు మనం ఒకటి చూస్తా ఉన్నాం, కానీ ఆయన మాత్రం ఇంకొకటి మన ఎడల సంకల్పం కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి ఒకసారి ఆలోచన చేయి. మరి ఏలైనా మనం మృతి పొందితే మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రత, కామతురత్వము, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చునని చెప్తున్నటువంటి లేఖనాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, ఈ లోకంలో వాటిని ప్రేమించొద్దు అంటాడు. ఎందుకు మరి ప్రేమిస్తే ఏమవుతుంది? ఈ లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపప్పుడు ఎవడైనా లోకంను ప్రేమించేలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటాడు. కాబట్టి లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటము తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించిపోను గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును అని చెప్పినటువంటి లేఖనాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మీరు శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరం మందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట, ఈ మాట చదువుతున్నాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మనం పరిశీలన చేస్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ఆ శరీర విషయంలో శ్రమ పడిన వాడు ఏంటంటే శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపము జోలికి ఇక నేమీ లేక ఉండవలను. అంటే పిల్లలు, ఇక్కడ మనము శరీర విషయంలో శ్రమ అనుభవించినట, శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుషాదులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకునేటటువంటి భద్రమైన. కాబట్టి పిల్లలు, దేవుడు నేను అనే ఆత్మకు ఒక శరీరాన్ని ఇచ్చి దేవుని పని జరిగించాలని ఈ లోకానికి మనల్ని పంపించాడు. వచ్చినప్పుడు మనము ఈ లోకంలో యాత్రికులుగాను పరదేశులుగాను ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు కూడా దేవుడు మనలాంటి శరీరాన్ని ఆయనకి లోకంలో ధరింపజేశాడు. వచ్చినటువంటి ఆయన మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీకు ఎరగదా? ఆయన చిత్తము నెరవేర్చక నేను వచ్చిన, ఆయన చిత్తము నెరవేర్చటే నాకు ఆహారమై ఉన్నదన్నట్టు. దేవా, నాకు ఒక శరీరం అనుగ్రహించావు, ఈ శరీరంతో జీవించినంత కాలం నేను మహిమపరుస్తాను, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా అని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తాం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మనం విలువ పెట్టి కొన్నాం. కాబట్టి మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారని చెప్తున్నటువంటి లేఖనాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, సంఘము శరీరం కోసము క్రీస్తు పడిన పాత్రలో కొదువైన వాటిని, అంటే మన పని ఏంటి? ఎందుకు యాత్రికులుగా పరదేశులుగా ఈ లోకానికి వచ్చామంటే ఆయన మనకు ఒక పని చెప్పాడు. ఆ పని చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు మీ కొరకు పౌలు అంటున్నాడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలందు సంతోషించు సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరం అందు నేను సంపూర్ణము చేర్చున్నాను. ఆయన ఇచ్చాడు ఒక పని, ఆ పనిని మనం అందరము జరిగించాలి. అనేక మంది ఆత్మలను మనము రక్షించాలి. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. దేవుడు మనకు ఒక రక్షణను క్రీస్తు ద్వారా ఈ లోకంలో ఏర్పరిచాడు. వచ్చినటువంటి ఆయన మనల్ని ఈ లోకంలో కొద్ది సమయమే మనము జీవించాలి. కాబట్టి తిరిగి ఆయన ఏమంటున్నారంటే, నరులారా తిరిగి రండి, ఇక మీ సమయము భూమి మీద అయిపోయింది అని చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనము చూసాం. కాబట్టి వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంలో జ్ఞాపకం అందించుకునే మరలా వెళ్ళుటకు చదవండి 11-15. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకునేలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగిన దేవునికి స్తోత్రం కలిగిన. కాబట్టి పిల్లరా, ఈ లోకంలో ఆలోచన చేయండి. మనం ఒక లోకం నుంచి ఈ లోకానికి వచ్చాము, తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోలేదు. కాబట్టి అక్కడికి వెళ్ళిపోయేలోపే దేవుడు మనకి ఇచ్చినటువంటి పని ఏంటో మనం గుర్తెరిగి మరి అనేక మంది ఆత్మలను రక్షిస్తూ అనేక మందిని దేవుడి సన్నిధానానికి తోలుకొస్తూ మరి కొద్ది మందినైనా అగ్నిలో నుండి
లాగినట్టు లాగాలి. దేవుడు నేను అదే చెప్పాను, మనకు ఒక రౌతుగా కనబడతా ఉంది, శిల్పకారునికి ఒక అందమైనటువంటి ఒక రూపం అందులో కనబడుతుంది. కాబట్టి నీ విషయంలో నా విషయంలో దేవుడు అదే కోరుకుంటున్నాడు, నీలో ఒక అందమైన రూపాన్ని చూసి అనేక మందిని నిన్ను నిత్య జీవానికి నడిపించినట్టుగా దేవుడు ఈ రాత్రి కాలంలో వాడుకోబోతా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే దేవునికి మరి దేవా ఇక నుంచైనా నేను నీ సన్నిధిలో వాడబడటం మీరు కృప చూపించండి అయ్యా, ఇకనైనా నేను కొద్ది సమయమో మిమ్మల్ని ఎరగలేనేమో, ఇప్పటి వరకైనా నేను గ్రహించలేనేమో, ఇకనైనా నేను గ్రహించి దేవా నువ్వు నాయన కలిగినటువంటి సంకల్పాన్ని నేను ఈ కొద్ది కాలం ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను నెరవేర్చి తండ్రి నీ లోకానికి వచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని తలస్తూ మన హృదయాలను దేవునికి అర్పించుకుంటూ మరి మన హృదయంలో దేవునికి చోటిస్తాను ఇష్టానుసారంగా జీవించే కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్రయమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమ గల ఘనమైన హెచ్చైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న మామూలు దేవా, గడిచిన కాలం నుంచి నా తండ్రి క్షణ మట్టుకు మీ కృపాస్తులను భద్రపరిచి కాచి కాపాడిన దానికై మీకే స్తోత్రాలు. ముఖ్యంగా నా తండ్రి ఇక్కడ ఇప్పుడు వరకు నా దేవ మీరు మాట్లాడిన ప్రతి మాటగా మీకు స్తోత్రాలు తండ్రి. మేము ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశాన్ని మేము జ్ఞాపకం అందించుకునే తిరిగి వచ్చేటటువంటి వీలు ఉంటుంది తండ్రి. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు, మీరు మాట్లాడిన ప్రతి మాటగా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో మేము పరదేశులుగాను యాత్రికులంగా ఉన్నామని చెలవిచ్చారు తండ్రి. ఈ లోకంలో మా భూనివాస కాలం నీడంతా ఆస్థిరమని చెలవిచ్చారు నాయన తండ్రి. మరి నరులారా తిరిగి రండి అని మీరు సెలవిస్తా ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రం కలుగును గాక. అవును తండ్రి, ఈ లోకంలో తండ్రి మీరు మాలో ఎలాగైతే యోబు గురించి సాక్ష్యం ఇచ్చారో మా అందరి ఎడల మీ సంకల్పం అదే ఉందని మేము నమ్ముచున్నాం తండ్రి, మీకు స్తోత్రం. అదేవిధంగా తండ్రి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో మీరు కార్యశక్తి కలిగించండి తండ్రి. మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించే కృప ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించమని, ప్రతి ఒక్క బిడ్డను మీ కార్యసిద్ధి కలిగించమని హృదయంలో తండ్రి మరి మాటల ప్రతి మాట ఫలింపజేయమని ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి ఆమేన్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం.